హే గైస్, ఈ వీడియో కేవలం ఆడవారికే కాదు మగవారికి కూడా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఫీమేల్స్ అవ్వడం వల్ల కొద్దిగా మేల్స్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్దాం. హే గైస్, జనాభా పరంగా 142.86 కోట్లతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న మన భారతదేశంలో రేప్ కేసెస్ అనేవి బాగా జరుగుతున్నాయి. అస్తమానం రేప్ కేసెస్ అని అనలేను, కేసెస్ అని మాత్రమే అంటాను. ప్రస్తుతం నేడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా వెంటనే వెలుగులోకి రాగలుగుతున్నాయి. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఆర్టికల్ ని చూడండి. కంట్రీస్ విత్ హై నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఇండియా 5th ప్లేస్ లో ఉంది. అప్రాక్సిమేట్ గా ఒక ఇయర్ కి 33,707 విక్టిమ్స్ ఈ రేప్ కి గురవుతున్నారు. ఈ విక్టిమ్స్ లో దాదాపు అందరూ 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. ఇంకా ద హిందూలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. ఇండియాలో యావరేజ్ గా డైలీ 86 కేసెస్ జరుగుతున్నాయి. ఇది యాజ్ పర్ 2021. అదే 2024లో ఇంకెక్కువనే జరుగుతుండొచ్చు. ఇందులో ఎక్కువ శాతం రాజస్థాన్ టాప్ పొజిషన్ లో ఉంది విత్ 6,337. ఇంకా మధ్యప్రదేశ్ 2,947. ఇంకా మహారాష్ట్ర 2,496. ఇంకా ఉత్తరప్రదేశ్ 2,845. ఇంకా ఢిల్లీ 1,250. ఇంకా ఈ ఆర్టికల్లో చూడండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సంవత్సరానికి యావరేజ్ గా 31,667 కేసెస్ అనేవి అరౌండ్ కంట్రీలో రిజిస్టర్ అవుతున్నాయి. యావరేజ్ గా డైలీ 86 కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. ఇంకా ఇయర్ 2020లో 28,046, అదే 2019లో 32,033 కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య కొద్దిగా పెరగొచ్చు లేదా కొద్దిగా తగ్గొచ్చు. ఇంకా 89% ఆఫ్ పీపుల్ ఈ కేసెస్ కి గురైన వాళ్ళందరూ వారికి తెలిసిన వాళ్ళతోటే జరిగాయి. ఇలా అసలు ఈ కేసెస్ జరగడానికి పీపుల్ ఎలా మోటివేట్ అవుతున్నారు, అసలు ఈ టైప్ ఆఫ్ థాట్స్ అనేవి జనాలకి ఎందుకు వస్తున్నాయి, అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు, ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవ్వడానికి సిగ్నిఫికెంట్ రోల్ ఏమైనా ప్లే చేస్తుంది అంటే అదే మూవీస్. ఇది నేనంటుంది కాదు, ది హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. 35% ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇండియన్ మూవీస్ లో న్యూడిటీ చూపిస్తూ ఉన్నాయి. నేను ఒక డైరెక్టర్ ఒక వర్డ్ అంటూ ఉంటే విన్నా, అదేంటంటే పుష్ప సినిమా చూసిన వాళ్ళందరూ అడవుల్లోకి వెళ్లి చెట్లు కొట్టేయరు కదా అని. అది నిజమే, కాకపోతే వందల్లో లేదా లక్షల్లో లేదా కోట్లల్లో వీళ్ళల్లో ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. అలా ఇన్స్పైర్ అయిన వాడు ఎలా చేస్తాడో ఈ కేసెస్ కూడా ఏదో ఒక న్యూడిటీని చూసి ఇన్స్పైర్ అయినదే. ఇంకా మీరు కరెక్ట్ గా గమనిస్తే బాలీవుడ్ తో కంపేర్ చేస్తే టాలీవుడ్ కొద్దిగా బెటర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనోళ్ళు తీసే మూవీస్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ అండ్ రొమాన్స్ కి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వరు. మోస్ట్లీ మన వాళ్ళు ఎక్కువగా డ్రామాస్, మిస్టరీ, హిస్టారికల్ ఈవెంట్స్ ఇలాంటి ఎక్కువగా తీస్తూ ఉంటారు. అదే బాలీవుడ్ లో చూసుకుంటే రొమాన్స్ సీన్స్ అనేది లేకుండా ఒక్క మూవీ కూడా ఉండదు. ఇప్పుడిప్పుడే ఈ బాలీవుడ్ కల్చర్ అనేది మెల్లమెల్లగా టాలీవుడ్ లోకి వస్తుంది. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు ఫస్ట్ లిప్ లాక్ సీన్ ఇండియాలో ఏ మూవీలో ఇంకా ఏ ఇయర్ లో వచ్చింది అని? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అయితే ఇండియాలో ఫస్ట్ లిప్ లాక్ సీన్ అనేది 1933 ఇయర్ లో కర్మ అనే మూవీలో వచ్చింది. కంగారు పడకండి, ఈ మూవీ టాలీవుడ్ ది కాదు, బాలీవుడ్ దే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి హీరోయిన్ ని ఒక దగ్గర హీరోని ఒక దగ్గర కూర్చోబెట్టి షూట్ చేస్తున్నారు. అదే 1933 ఈ మూవీలో రియల్ గానే కిస్ చేసుకున్నారు. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ ఇద్దరు రియల్ గా భార్యాభర్తలే. సో ఎలాగో భార్యాభర్తలే కదా అని చెప్పేసి ఆన్ స్క్రీన్ లోనే కిస్ చేసుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీ టాక్ ఇంకా ఏ మూవీకి రాలే. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ప్రస్తుతం ఈ కిస్ సీన్ అండ్ రొమాన్స్ సీన్ అనేవి ఎంత నార్మలైజ్ అయిపోయాయో మనందరికీ తెలుసు. అదే ఇది ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో వచ్చే రేప్ సీన్స్ అనేవి అన్నీ కూడా నార్మలైజ్ అయి ఉంటాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేయి బ్రో. 99% ఆఫ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ ఫ్రీ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా విషయంలోకి వెళ్తే మూవీస్ తర్వాత ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది OTT. మీలో ఎంతమందికి తెలుసు ఇండియాలో ఎన్ని OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయని? బేసిక్ గా మనకు తెలిసింది అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, జియో, ఇలా మరికొన్ని. అయితే మీలో ఎంతమందికి తెలుసు ఇండియాలో మొత్తం 57 OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయని? అందులో టాప్ 10 OTT ప్లాట్ఫామ్స్ లో ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మీకు పూర్తిగా అడల్ట్ కంటెంట్ మాత్రమే దొరుకుతుంది. ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఉల్లు, ప్రైమ్ ఫ్లిక్స్, కింది బాక్స్. ఈ OTT ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా R-rated కంటెంట్ మాత్రమే ఉంటాయి. ఇంకా మూవీస్ కి సర్టిఫికేషన్ ఇచ్చే సెంట్రల్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ CBFC కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే ఈ కంటెంట్ అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఇంపాక్ట్ చేసేది షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్, ఇంకా యూట్యూబ్ షార్ట్స్, టిక్ టాక్ ఇలాంటివన్నీ. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్. ఇందులో మోస్ట్లీ కంటెంట్ క్రియేటర్స్ కంటే ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి ఫాలోవర్స్ గెయిన్ చేసే వాళ్ళే కొద్దిగా ఎక్కువ. మీలో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ని ఆన్ చేసి పిల్లలకి ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్టికల్ చూడండి. 37% ఆఫ్ టీనేజ్ గర్ల్స్ ఇన్స్టాగ్రామ్ లో అన్వాంటెడ్ న్యూడిటీకి వీక్ ఒక్కసారైనా ఎక్స్పోజ్ అవుతున్నారు. వీరి ఏజ్ 13 to 15 లోపే. ఇంకా ఒకవేళ మీ పిల్లలకి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి ఫోన్ ఇస్తే ఒక కన్ను ఇన్స్టాగ్రామ్ మీద వేసి చూడండి. కంపేర్ టు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కొద్దిగా బెటర్. ఇంకా మూవీస్, అప్లికేషన్స్, ఇంకా OTT ప్లాట్ఫామ్స్ ఇవి ఒక్కటే ఇంపాక్ట్ చేస్తాయా అంటే అదొక్కటే కాదు. మనిషికి కొద్దిగా సామాజిక స్పృహ, ఇంకా సివిక్ సెన్స్ ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. ముఖ్యంగా మెచ్యూరిటీ, బాడీ పరంగా కాదు బ్రెయిన్ పరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కేసెస్ అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన చేంజెస్ అన్ని జరిగాయి అని కొద్దిసేపు అనుకుందాం. అప్పుడు అన్ని కేసెస్ ఆగుతాయా అంటే పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత తగ్గించవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి నిర్భయ కేసు అనేది జరిగింది. మరి ఇలా చేస్తే వారికి తెలియదా? ఇలా చేస్తే ఉరి తీస్తారని, చంపేస్తారని, అయినా కూడా ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం మైండ్ సెట్. ముందు గవర్నమెంట్ క్లియర్ కట్ గా అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళందరి మీద ఒక క్లీన్ స్టడీ చేయాలి. లైక్ ఇలా ఎందుకు చేశారు, చేసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అసలు చేస్తే దొరుకుతారా, దొరకనని చేస్తున్నారా, ఇలా. ఆ తర్వాత వచ్చే రిపోర్ట్స్ ని క్లియర్ కట్ గా చేసి ఉన్న జనాల మీద అప్లై చేసి ఈ థాట్ రాకుండా చేస్తే మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఈ కేసెస్ అనేవి రావు. సో నేను పర్సనల్ గా చెప్పాలనుకునేది ఏంటంటే ఎవరైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, లైక్ మూవీస్ కావచ్చు, రియాలిటీ షోస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్స్ లో ఉన్నా సరే కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్పోజ్ తగ్గించుకోండి అబ్బా. ఎందుకంటే మీరు ఫేమ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఏం కాకపోవచ్చు. కాకపోతే బయట 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల బామ వరకు ఏదో ఒక థ్రెటనింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బై బై నౌ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై నౌ.